హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ అయితే బరంపూర్ వచ్చేసాను. ఎందుకంటే ఒక ఫంక్షన్ ఉందన్నమాట, దానికైతే అటెండ్ అవ్వాలని. ఇక్కడైతే ఇంటికి రాగానే రెడీ అయిపోయి సత్యనారాయణ వ్రతం ఉందన్నమాట, అక్కడికైతే వెళ్తున్నాను. దానికోసం అనమాట కొత్త శారీ ఉంటే కట్టుకున్నాను. ఈ శారీ ఆల్రెడీ చూసుంటారు కదా, వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి అయితే పెట్టాను. ఆ శారీ అనమాట ఫస్ట్ టైం కట్టుకున్నాను. దాని తర్వాత మేమైతే మా మమ్మీ వాళ్ళ వీధి దగ్గరికి అయితే వచ్చేసాం. అక్కడే ఉంటున్నారు, ఎవరిదో కాదు, మా తోడుకోళ్ళ వాళ్ళ తమ్ముడికి మ్యారేజ్ అయింది రీసెంట్గా. అంటే 13th మ్యారేజ్ అయింది. ఇది వచ్చి 15th. మార్నింగ్ అయితే సత్యనారాయణ వ్రతం అవుతుంది, నైట్కి రిసెప్షను. యాక్చువల్లీ మ్యారేజ్కే వెళ్ళాలి కానీ కుదరలేదు, అందుకే వెళ్ళలేదు. అట్లీస్ట్ సత్యనారాయణ వ్రతం రిసెప్షన్కైనా వెళ్ళాలి అనుకొని అయితే వచ్చాను. మార్నింగే 11:30కే వచ్చాను అనమాట ఇంటికి వచ్చి ఫటాఫట్ రెడీ అవ్వుకొని మేమైతే మా తోడుకోళ్ళు వాళ్ళ అమ్మగారి ఇంటికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే అందరూ రిలేటివ్స్ అందరూ ఉన్నారు. సత్యనారాయణ వ్రతం అయితే అవుతుంది, లాస్ట్ అయిపోతుంది. మేము వెళ్ళేటప్పటికి ఆల్తీ ఇచ్చిన టైంకి వెళ్ళామన్నమాట. ఆల్తీ అయితే ఇచ్చారు, దేవునికి ఆల్తీ ఇచ్చిన తర్వాత కొత్త జంటలు కూడా ఆల్తీ కూడా ఇచ్చేసారు. మీరందరూ కూడా కొత్త జంటలకి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేయండి. మ్యారేజ్ అయిన తర్వాత ఇలాగ సత్యనారాయణ వ్రతం చేస్తే చాలా బాగుంటుంది కదా, ప్రతి ఒక్కరికి కూడా చేయించుకుంటారు. ఇలాగ మ్యారేజ్ అయిన తర్వాత సత్యనారాయణ వ్రతం అన్నది చాలా మంచిది. మా మ్యారేజ్ అయిన తర్వాత అవ్వలేదు కానీ దాని తర్వాత అయితే మేము గుళ్ళో వెళ్ళి మా హస్బెండ్ నేను సత్యనారాయణ వ్రతం చేయించుకున్నాం. అదే అనమాట గుర్తొచ్చింది నాకైతే. ఇదైతే పూజ అయితే చాలా బాగా అయ్యింది. ఇదైతే నేను మా హౌస్ బోట్ వచ్చానని చెప్పాను కదా, అక్కడ మా వీధి అనమాట. ఇది మా చిన్నప్పుడు మేము ఎలా తిరుగుతుందో ఇప్పుడు మా క్రిష్ తిరుగుతున్నాడు. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉండేవాను. ఇదే మా హౌస్ కనిపిస్తుంది కదా, ఎల్లో కలర్, అదే మమ్మీ వాళ్ళ హౌస్. ఇప్పటికీ మా మ్యారేజ్కి వేసిన ఆర్ట్ ఇప్పటికీ పోలేదు. నా పేరు మా హస్బెండ్ పేరు కూడా ఉంది కదా, ఇప్పటికీ పోలేదు. ఆ పేర్లు అన్నది అలాగే ఉండి లోపల ఎంత చేంజెస్ అయినా బయట మాత్రం ఆ పేర్లు అయితే అలాగే ఉంది. మా మ్యారేజ్ అయ్యి 8 years అయినది కానీ ఇంకా పేర్లు అయితే ఉంది. ఫ్రంట్కి అంతా కూడా మంచిగా కలర్ అన్నీ వేయించాలి. దాని తర్వాత అయితే ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడైతే పిల్లలందరూ ఆడుకుంటున్నారు బయటే. లోపలికి వెళ్తే అవన్నీ లాగుతారని ఇక్కడే కూర్చోబెట్టి ఆడ తీపిస్తున్నాం. అంతే వీడియో. మీకు కానీ వీడియో నచ్చింది